కూడా మా సినిమా ఫంక్షన్స్ ఏదొచ్చినా కూడా మీరు ముందుండి మా సినిమాలన్నింటిని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. యూవీ క్రియేషన్స్ ఈజ్ లైక్ అంటే నా సంస్థని యూవీ క్రియేషన్స్ అంటే నాకు ఒక సొంత సంస్థ కింద అది. GA2 పిక్చర్స్ కానీ యూవీ క్రియేషన్స్ కానీ రెండూ కలిపి చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు తీసింది. అండ్ వంశీకి నాకు ఉన్న జర్నీ ఒక 20-25 ఇయర్స్ జర్నీ. వంశీ బాయ్ ఆఫ్ కోర్స్ యా 20-25 ఇయర్స్ జర్నీ. మాట్లాడాలంటే వంశీ నా జర్నీ చాలా ఉంటుంది. ఈరోజు బైకర్ సినిమా, కొన్ని సినిమాలకి ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళాలంటే చిన్న టెన్షన్ ఉంటుంది లోపల. బట్ ఈ సినిమాకి ఏ టెన్షన్ లేకుండా వచ్చి మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరు చూశారు సినిమా. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని చెప్పారు. అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఈ సినిమా డెఫినెట్గా ఎస్పెషల్లీ యూత్కి అయితే మాత్రం ఈ సినిమా టెక్నికల్గా చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో సౌండ్ డిజైనింగ్ అనేది చాలా చాలా సినిమాలో మంచి ప్లేస్ తీసుకుంటుంది. ఆ సినిమా హిట్ అవ్వడానికి కానీ, ఆ సినిమా మంచి రన్ రావడానికి కానీ. ఈ సినిమాలో అయితే సౌండ్ డిజైనింగ్ అదిరిపోయిందని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్గా మీకైతే మాత్రం ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి బ్యాక్ డ్రాప్లో సినిమా వచ్చి మాత్రం చాలా రోజులు అయింది. అండ్ అభిలాష్ గారు, మీ గురించి అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. అడ్వాన్స్ చెక్ తీసుకొద్దాం అనుకున్నాను, మరి రాజన్న పక్కన ఉన్నాడు కదా కొడతాడని చెప్పి ఆగిపోయాను. తర్వాత ఎప్పుడైనా సెట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఆఫీస్కి పిలిచి. అండ్ అభిలాష్ రెడ్డి గారికి ఒక మంచి ఇదేంటంటే యూవీ క్రియేషన్స్ లాంటి సంస్థ దొరకడం. బికాస్ ఈ సినిమా కథ కన్నా కూడా ఈ సినిమా టెక్నికాలిటీగా బాగా అర్థం చేసుకోవాలి. మేకింగ్ మీద చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇట్లాగా మేకింగ్ నమ్మే సంస్థలో ఈరోజు నిజంగా అందరికన్నా ముందు వంశీబాయ్ ఉంటాడు. ఎందుకంటే వంశీబాయ్ ఉంటాడు. అట్లాంటి వంశీబాయ్ సపోర్ట్ దొరకడం అభిలాష్కి, యూవీ క్రియేషన్స్ లాంటి అంత మంచి సంస్థ దొరకడం నిజంగా అభిలాష్ చేసుకున్న అదృష్టం. తన ఫస్ట్ సినిమా డైరెక్షన్కి ఇది దొరకడం అనేది. అండ్ ఆల్ ది బెస్ట్ అభిలాష్ బాయ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ ఎంటైర్ టీమ్. శర్వా గారు నాకు తెలిసిన ఇండస్ట్రీలో చాలా స్వీటెస్ట్ పర్సన్. ఎంత స్వీటెస్ట్ అంటే ఆయన సినిమాలు ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా ఓవర్ హైప్ చేయడు. ఆయన చాలా నీట్గా ఆ సినిమాకి ఎంత ఉంటుందో అంతే మాట్లాడతారు, అంతే ప్రజెంట్ చేస్తారు తప్పితే ఏ రోజు కూడా. ఇప్పుడు మీ అందరం కూడా చెప్తున్నా కదా, నేను ఓపెన్గా చెప్తున్నా కదా, మా సినిమాల మీద మేము ఎక్స్ట్రా ఎడ్జ్ తీసుకుంటాం సోషల్ మీడియాలో కానీ, మామూలుగా కానీ, మాట్లాడటంలో కానీ, స్టేజ్ మీద కానీ. అంత అది సర్వాబాయ్ది ఎంత జెన్యున్గా ఉంటుందంటే, తను ఎంత జెన్యున్గా ఉంటాడో తన సినిమా పబ్లిసిటీ కూడా అంతే జెన్యున్గా ఉంటుంది.